హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు మా తాజా కిచెన్లో మీకు సలవ చేసేదానికి ఒక పులుసు చూపిస్తాను. చేసుకొని తిందాం రాండి. చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఆకు తీగూర అన్నమాట ఇది. దీంట్లో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఏమీ చూపిస్తాను. తీగూరకు కావాల్సిన పదార్థాలు: ఆకుకూర ఒక కట్ట, సిరియాకైనా మొలకాకైనా ఏదైనా ఒక కట్ట ఆకుకూర, 2 చిన్ని ఒక మీడియం సైజ్ టమోటాలు, ఒక తెల్లగడ్డ ఒలిచి పెట్టుకోవాలి, కందిపప్పు ఒక గ్లాస్. మీరు ఎక్కువ తినేట్టుగా అంటే ఎక్కువ వేస్తుంది, మేము ఉండేది ఇద్దరమే కాబట్టి కొద్దిగా చూపిస్తాను. కందిపప్పు బాగా కడుక్కోవాలన్నమాట. కడుక్కునేసి ఇప్పుడు ఆకుకూర వేసుకోవాలి. ఆకుకూర ఒక కట్ట. ఇది ఎండాకాలము బాగుంటుంది అన్నమాట. దీనికి ఏం చింతపండు గింతపండు ఏమి వేయాల్సిన పని లేదు. ఓన్లీ తెల్లగడ్డ, ఆకుకూర, కందిపప్పు, 2 చిన్న టమాటాలు, అంతే. ఇది సలవ చేస్తుంది. చిన్నపిల్లలకైతే అన్నంలో కలిపి నెయ్యి వేసి కలిపి పెడితే బాగా తింటారు పిల్లలు. తినేది కూడా కారం ఉండదు కదా, నెయ్యి వేసుకొని తింటే మనం కూడా భలే బాగుంటుంది. ఇది తెల్లగడ్డ, టమాటా కోసేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. పెరుగు, రసము, పప్పుచారుకు నంచుకొని వేసుకొని తింటే. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఒక 3 విజిల్లు. అట్టా కూడా వేసుకోవచ్చు, కుక్కర్లో అయితే భిన్న అయిపోతుంది. అంతే. 3 విజిల్లు వచ్చినాక ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఉడికిపోయింది ఫ్రెండ్స్. పప్పు పాముకుందాం రాండి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పాముకోవాలి. అంతే. పాముకొని తిరగబాటు చేసుకోవాలి. ఇది అన్నం లేకైనా చపాతీకైనా దేనికైనా అయితే ఇది ఎక్కువ పాముకోకూడదు అనమాట. కొంచెం లైట్గా ఒక్క ముక్క ఉంటేనే బాగుంటుంది. అంతే. ఇప్పుడు తిరగమాత చేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు దీనికి. ఒక 2-3 స్పూన్లు. కొద్దిగా ఇంగ వేసుకోవాలి. ఇంగ వేసుకుంటే జీర్ణశక్తి అన్నమాట. జీలకర్ర. ఇప్పుడు ఆవాలు. ఇప్పుడు కొద్దిగా ఇంగ వేసుకుంటే వాసన బాగుంటుంది, జీర్ణశక్తి అన్నమాట. ఇంగ వేస్తానే మంచి ఫ్లేవర్ వస్తుంది. సింపుల్. ఫ్రెండ్స్ ఇంతే. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు అట్ట గుబ్బ అనేసి దింపేసి. అంతే ఫ్రెండ్స్. దీనికి నంచుకోను ఆలు అయినా చేసుకోవచ్చు, బెండకాయ అయినా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. పక్కన సైడ్ డిష్గా. తీగూర పులుసు అయిపోయింది ఫ్రెండ్స్. ఆపేస్తా ఉన్నాను. తినేటప్పుడు చూపిస్తాను. టేస్టీ చపాతీకి అయితే సూపర్గా ఉంటుంది. రాండి ఫ్రెండ్స్. చూస్తున్నారు మా ఇంట్లో ఏం చేసినాను ఈరోజు. అన్నం తిందాం రాండి. వేడి అన్నము, ఆకుకూర, తీగూర, ఆలు ఫ్రై తిందామా? వేడిగా వేసుకొనేసి ఎమ్మిగా తిందామా? ఆలు ఫ్రై, ఆకుకూర ఫ్రై, ఆకుకూర పులగూర, తీగూర ఎమ్మిగా ఉంటుంది అన్నమాట. కరవ నెయ్యిగా వేసుకుంటే సూపర్గా. కానీ సూపర్. ఆహా, చాలా బాగుంది ఆకుకూర. టేస్టీ ఆకుకూర. హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మిగా ఉంది ఆకుకూర. మీకు నచ్చితే చేసుకొని తినేసి షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.